రథ సప్తమి అని చెప్పి జరుపుకుంటారు. ఇక ఇళ్ల ముందు పెద్ద పెద్ద ముగ్గులు, రథం ముగ్గులు వేయడం మీరందరూ గమనించే ఉంటారు. ఈ రోజుల్లో ఎవరెవరు వేస్తున్నారు, ఎంతమంది వేస్తున్నారు, ఎంతమంది వేయట్లేదు మనకు తెలియట్లేదు, కానీ రథం ముగ్గు వేస్తూ ఉండేవాళ్ళు, సూర్యుడిని ఆహ్వానిస్తూ ఉండేవాళ్ళు. రథ సప్తమి అంటే ఇప్పటి వాళ్ళందరికీ మన అర్థమయ్యే భాషలో మనం చెప్పుకోవాలంటే సూర్యుడి బర్త్డే సెలబ్రేట్ చేయడం. అయితే బర్త్డే సెలబ్రేట్ చేయడం అంటే కేక్ కట్ చేసి క్యాండిల్స్ ఇలా సెలబ్రేట్ చేయం కదా మన భారతదేశంలో. దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది కదా. కృష్ణాష్టమి, కృష్ణుడి పుట్టినరోజు ఏ విధంగా జరుపుకోవాలి అనే దానికి ఒక పద్ధతి ఉంది. అలాగే లేదా అరుణోదయం కంటే ముందే నిద్ర లేచి రథసప్తమి నాడు తలంటు స్నానం చేస్తారు. ఇదంతా భారతీయ సనాతన ధర్మంలో పండుగ జరుపుకునే విధానంలో ఇదంతా ఒక భాగం. అయితే సూర్యుడికి ఖగోళ శాస్త్రంలో ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ఖగోళ శాస్త్రంలో ఉన్న అనేక నక్షత్రాలలో సూర్యుడు కూడా ఒక నక్షత్రం. భూమి పరిభ్రమిస్తూ ఉండడం వల్ల ప్రతిరోజు మనకు సూర్యోదయం, సూర్యాస్తమయం అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. భూమి నుంచి సూర్యుడికి దూరం